శ్రీమాత్రే నమః. వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. శౌనకాది మహర్షులను ఉద్దేశించి సుతామహాముని ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకరమైన వ్రతం గురించి పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు కూడా తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు ఈశ్వరుడిని స్తోత్రాలతో కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యాలతో పుత్రులతో తరించుటకు తగిన వ్రతం గురించి చెప్పమని అడిగింది. దేవి, నీవు కోరినట్లు ఒక వ్రతం ఉంది. అదే వరలక్ష్మీ వ్రతం. శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, ఈ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరైనా చేశారా అని ప్రశ్నించింది. ఎలా చేయాలో తెలియజేయమని అడిగింది. పూర్వకాలంలో మగధ దేశంలో కుండీనము అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయురాలు, దైవభక్తి కలిగిన మహిళ. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తామామలను సేవించుకుంటూ జీవిస్తూ ఉండేది. ఒకనాడు వరలక్ష్మీదేవి చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్జానమైనది. హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు, సంపన్నులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తతో అత్తమామలకు తెలియజేసింది. వారు సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతం చేసుకోమని చెప్పారు. ఊర్లోని ముత్తైదువులను చారుమతి పిలిచి తన కల గురించి చెప్పి వ్రతం చేసుకుందామని వివరించింది. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరినీ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె తన గృహంలో మంటపం ఏర్పాటు చేసి మంటపంపై బియ్యం పోసి రావి, జువ్వు, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసుకొని వరలక్ష్మీదేవిని ఆహ్వానించింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ ఆహ్వానించి అమ్మవారిని ప్రతిష్ఠించింది. అనంతరం షోడశోపచారాలతో పూజించారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను నివేదించారు. 9 పోగుల కంకణాన్ని చేతికి ధరించారు. ప్రదక్షిణలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలిగజ్జలు గల్లుగల్లు మన్నాయి. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న కాజిత కంకణాలు దగదగా మెరిశాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణం భరితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి కుటుంబంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుంచి గజతరగ రథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని ఎంతగానో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా వరలక్ష్మీ వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. అలా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలు సిరి సంపదలతో జీవించారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని సుతాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ వ్రతం చేసుకొని అక్షింతలు తీసుకొని శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు, పసుపు, కుంకుమలు ఇవ్వాలి.
అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తీర్థ ప్రసాదాలుగా స్వీకరించాలి. శ్రీమాత్రే నమః.